అందరికీ నమస్తే అండి. గుడివాడ నియోజకవర్గం అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ గాలికి సంబంధం లేకుండా గుడివాడలో మాత్రం టీడీపీని గెలిపించేవాళ్ళు అక్కడ ప్రజలు, అక్కడ ఓటర్లు. దానికి తగ్గ క్యాడర్ కూడా అంత బలమైన నాయకత్వం కూడా అలా పనిచేసేది. కానీ ఎప్పుడైతే టీడీపీకి దెబ్బేసి కొడాలి నాని గారు పార్టీ మారి వైసీపీలోకి వెళ్ళి కీలక నాయకుడిగా ఎదిగారో, తాను ఎదిగి అక్కడ గుడివాడలో టీడీపీ అనేది ఉండకూడదు అని శాశ్వతంగా టీడీపీని మూయించాలి అని గుడివాడ నియోజకవర్గంలో తాను బలపడి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని పర్సనల్గా టార్గెట్ చేశారో, వాళ్ళ ఫ్యామిలీని పర్సనల్గా టార్గెట్ చేశారో, అప్పుడు గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కసి పెరిగి, నాయకత్వంలో కసి పెరిగి, ఒక బలమైన నాయకుడు వస్తే మేము గెలిపించుకుంటాం అని చెప్పి ఆ ఆలోచన రావడంతో టీడీపీ కూడా అన్వేషించిన టైంకి వెనుగండ్ల రాము గారి రూపంలో ఒక బలమైన నాయకత్వం గుడివాడకు దొరికింది. ఆయన ఎన్నికలకు 2 ఏళ్ల ముందే రావడం, వ్యూహాత్మకంగా వెళ్ళడం, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం, క్యాడర్కి చేరువవ్వడం, పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయడం, ఒక టీం ఆయన కోసం బ్యాక్ ఎండ్లో పనిచేయడంతో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించి ఎన్నికలకు వెళ్ళి 50,000కు పైగా భారీ మెజార్టీతో గెలిచారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళలో రాము గారు కూడా ఉన్నారు. తప్పలేదు, ఆ నియోజకవర్గంలో ఖర్చు తప్పలేదు. ఎందుకంటే అక్కడ పాలిటిక్స్ కాస్ట్లీ అండ్ అవతల ఉన్నది కొడాలి నాని లాంటి బలమైన వ్యక్తి కాబట్టి. సో గెలిచిన తర్వాత రాము గారి పరిస్థితి ఏంటి? మొదట్లో కొంత బ్యాడ్ నేమ్ వచ్చింది, ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ద్వారా కొంత బ్యాడ్ నేమ్ వచ్చింది. దాన్ని సరి చేసుకోవడానికి ఆయన జనంలోకి వెళ్ళడం అనే ఆయుధాన్ని నమ్ముకున్నారు. వెళ్ళారు, జనంలోకి విస్తృతంగా వెళ్ళారు. ప్రతిరోజు పొద్దున్నే బండి మీద మరీ తిరిగేవాళ్ళు జనంలోకి. సో ఆల్మోస్ట్ చాలా ఇళ్ళని ఆయన కవర్ చేశారు. ఎన్నికలను గెలిచిన తర్వాత, ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మాసుగా కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకున్నారు, ప్రజల్లోకి వెళ్ళారు, మంచి మంచి కార్యక్రమాలు చేశారు. కానీ తెర వెనుక తన టీం ద్వారా తనకు నష్టం జరుగుతూనే ఉంది. రఘురామకృష్ణరాజు గారి కేసు వలన కొంత నష్టం కావచ్చు, లోకల్లో జరిగిన కొన్ని డిస్టర్బెన్స్ల వలన కొంత నష్టం కావచ్చు, ఈయన వెనక తిరిగిన వాళ్ళు కొడాలి నాని గారికి వేగులుగా కోవర్ట్లుగా ఉన్న వలన కొంత నష్టం కావచ్చు, ఇలా కొంత జరిగింది. సో దాన్ని పూడ్చుకోవడానికి ఆయన పబ్లిక్ రిలేషన్స్ ఇంపార్టెంటు. సో ప్రజల్లో ఉంటే చాలు, ఎమ్మెల్యే అనేవాడు ప్రజల్లో ఉంటే చాలు అని నమ్మి విపరీతంగా జనంలోకి వెళ్ళి కొంత తన క్రేజ్, తన గ్రాఫ్ పెంచుకున్నారు, కష్టపడ్డారు. గవర్నమెంట్ నుంచి ఫండింగ్ సహకారం లేనప్పటికీ కష్టపడ్డారు, చాలా వర్క్స్ చేయించారు. అయితే ఇప్పుడు మళ్ళీ గ్రాఫ్ డౌన్ఫాల్ అయింది. ఆయన కష్టపడ్డారు కానీ ఆ రిజల్ట్ చూపించడంలో లేదు, రిజల్ట్ కనిపించట్లేదు. పెద్దగా అభివృద్ధి పనుల విషయంలో సోసో మాత్రమే, అంటే అంతంతగానే జరుగుతున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో రాజకీయంగా ఎంత చైతన్యం ఉన్నప్పటికీ, పొలిటికల్ బ్రాండ్, పొలిటికల్ ఐకానిక్ ఇమేజ్లో ఉన్న లీడర్షిప్ ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం అంత తక్కువ, అంతేం లేదు. గతంలో కొడాలి నాని గారు అస్సలు పట్టించుకోవాలి. ఆయన మంత్రిగా ఎంతసేపు ఆ వివాదాలు, పనికిమాలిన మాటలే తప్ప డెవలప్మెంట్ వర్క్స్ అంటూ చేసింది ఏమీ లేదు. ఈవెన్ గుడివాడలో రోడ్లు కూడా సరిగ్గా పోగవు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి, అభివృద్ధి పనుల విషయంలో పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు. ప్లస్ తన దగ్గర పనిచేస్తున్న టీం కోఆర్డినేషన్స్ కావచ్చు, కమ్యూనికేషన్స్ కావచ్చు, వ్యవస్థ సరిగ్గా లేదు. సో ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మధ్య టీడీపీ వాళ్ళు సర్వే చేయించినప్పుడు ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్, ఎమ్మెల్యే అవైలబిలిటీ, ఎమ్మెల్యే సోషల్ మీడియా రిలేషన్స్, సోషల్ మీడియాలో వాళ్ళ యాక్టివిటీస్ అండ్ ప్రెస్ మీట్లు అండ్ మీడియా మేనేజ్మెంటు, మీడియా రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ అన్నీ చూస్తున్నారు. 9 రకాల అంశాలు చూస్తున్నారు. ఈ 9 రకాల అంశాల్లో కూడా ఈవెన్ కొడాలి నాని గారికి పార్టీ పరంగా ఇచ్చిన సర్వేల్లో బాగానే ఉంది, కానీ యావరేజ్గా మరీ బెస్ట్ కాదు, అలాగని మరీ వర్స్ట్ కూడా కాదు, ఓకే అందరిలాగానే ఆయనకు కూడా బాగానే ఉంది. కానీ లోకల్లో కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతున్నారనమాట. సో అందుకని ఈ మధ్య ఒక 3-4 నెలల నుంచి కొంత గ్రాఫ్ డౌన్ అవుతుంది అనే టాక్, పబ్లిక్ టాక్ అయితే వస్తుందన్నమాట. ఈవెన్ మన టీం కూడా అక్కడ తిరిగినప్పుడు ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల నామమాత్రపు రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. 1 అభివృద్ధి పనులు జరగట్లేదు, 2 అందరికీ అందుబాటులో ఉండట్లేదు. ఒక సిస్టమ్ పెట్టుకొని సిస్టమ్ ద్వారా తను ఓకే అనుకున్న వాళ్ళని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు తప్ప అందరికీ ఆయన దొరకడం లేదు. సో అందుబాటులో ఉండకపోవడం, అభివృద్ధి పనులు పెద్దగా లేకపోవడం, తన టీం సరిగ్గా వ్యవహరించకపోవడం, దీనివలన కొంత అక్కడ సిస్టమ్ చెడిపోయిందనమాట. అక్కడ ఎందుకంటే అక్కడ ఫోకస్ వేరేలా ఉంది. గుడివాడ నియోజకవర్గాన్ని అనేసరికి పెద్ద పెద్దోళ్ళు ఎన్ఆర్ఐలు కూడా అక్కడ ఖచ్చితంగా టీడీపీ గెలవాలి, అక్కడ కొడాలి నాని ఓడిపోవాలని చెప్పి పనిచేశారు. అలా పనిచేశారు కాబట్టి ఎక్కువ ఆశిస్తారు, ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. అది పూర్తి స్థాయిలో అందుకోవడంలో ఫెయిల్ అయ్యారు. సో దీన్ని సెట్ చేసుకోవడానికి పెద్ద నష్టమేమీ లేదు. రాము గారికి టైం ఉంది, ఆయనకు ఒక టీం ఉంది. సో కొంత మేనేజ్ చేసుకుంటే ఎందుకంటే ఇది శాశ్వతంగా టీడీపీ కంచుకోటగా మారాలి.
కొడాలి నాని గారు ఇంక ఇక్కడ పోటీ చేయడానికి వెనకడుగు వేయాలి, అలా ఉండాలి. అక్కడ స్ట్రాంగ్ పిల్లర్స్ అలా చేసుకోవాలి. అలా చేయడంలో ఆయన విఫలమవుతున్నారనమాట. సో తను ఒకసారి గెలిచారంటే ఇంకా కంప్లీట్గా మాస్లోకి వెళ్ళడం, జనంలోకి వెళ్ళడం, అన్ని రకాలుగా కూడా తను బ్రాండ్ పొలిటికల్ ఇమేజ్ బిల్డ్ అవ్వడం జరగాలి. సో అదైతే లేదు. ఏదో గెలిచారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, చేస్తున్నారు అనేటట్టే ఉంది తప్ప ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. అది వాస్తవం.